చాలా కాలం తర్వాత గవద బిళ్ళలు లేదా మమ్స్ కేసులు వస్తున్నాయి. గవద బిళ్ళలు అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం. గవద బిళ్ళలు అనేది మమ్స్ వైరస్ వల్ల వస్తుంది. దీనిని చంపగడ్డలు అని కూడా పిలుస్తారు. సాధారణంగా 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి వస్తుంది. చెవి కింద మరియు చంప భాగం వరకు విస్తరించి ఉన్న పెరోటిల్ లాలాజలాలు వాచిపోయి నొప్పిగా అనిపిస్తుంది. దీనివల్ల జ్వరం, చెవి నొప్పి, తలనొప్పి మొదలవుతాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం తీసుకోవటం కూడా కష్టంగా అనిపిస్తుంది. మరి ఎలా వ్యాపిస్తుంది? గవద బిళ్ళలు నోటి నుంచి గాలి ద్వారా విస్తరిస్తాయి. తుమ్ము, దగ్గు, ఎంగిలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారు మెదడు వ్యాపు వచ్చే అవకాశం ఉంటుంది. వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవచ్చు. వినికిడి మరియు చెవుడు సమస్యలు రావచ్చు. ఇంకా మరింత సీరియస్ అయిన వాళ్ళకి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మరి దీన్ని ఎలా నియంత్రించవచ్చు? గవద బిళ్ళలు సోకిన వారు వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి. పోషకాహారం, తగినంత నీరు, విశ్రాంతి అవసరం. డాక్టర్ సూచన మేరకు ఒళ్ళు నొప్పులకు, జ్వరానికి మందులు వాడాలి. ఇక పిల్లలలో వ్యాక్సినేషన్, MMR వ్యాక్సిన్ అనేది ఇప్పించడం వల్ల గవద బిళ్ళలను నియంత్రించవచ్చు. ఈ వ్యాక్సిన్ 3 డోసుల్లో ఇస్తారు. మొదటిది 9 నెలల నుంచి 12 నెలల లోపల, రెండవది 12 నెలల నుంచి 15 నెలల లోపల, మూడవది 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపల. గవర్నమెంట్ షెడ్యూల్లో ఓన్లీ MR వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు. ఒకవేళ మీ పిల్లలకు గవర్నమెంట్ వ్యాక్సిన్ ఇప్పించినట్లయితే ప్రైవేట్ సెంటర్కి తీసుకెళ్ళి కనీసం 2 డోసులైన MMR అంటే మీజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్ను ఇప్పించండి.